తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన సినిమాల నుంచి మొదలు ఫ్యాన్స్ వరకు అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పవర్ స్టార్‌గా మారారు. ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయంగా దూసుకుపోతున్న ఈ హీరో తన వ్యక్తిగత జీవితంలో 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరితో విడిపోయారు. ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన చాలా మందికి రోల్ మోడల్‌గా ఉండవలసింది కానీ, ఈ విధంగా పెళ్లిళ్లు చేసుకుని ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారని కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు. ఈ విమర్శలను తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి అనేది నా పర్సనల్ వ్యవహారమని వారి విమర్శలకు ప్రతి విమర్శలు చేసిన సంఘటనలు అనేకమున్నాయి. అయితే పెళ్లిళ్ల విషయంపై జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయితో కేవలం నెల రోజులు మాత్రమే కలిసి ఉన్నారని, ఆ తర్వాత అమ్మాయి అతన్ని ఇల్లరికం రమ్మని కోరిందని, ఆ ప్రతిపాదన ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ మొదటి భార్యకు విడాకులిచ్చి విడిపోయారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్‌కు తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ. నేను ఎవరింటికో ఇల్లరికం వెళ్లడం అనే విషయం నన్ను చాలా బాధించిందని, తనకంటూ సొంత వ్యక్తిత్వం ఉందని, ఇల్లరికం అల్లుడిగా వెళ్లాల్సిన అవసరం నాకేమొచ్చిందని పవన్ కళ్యాణ్ పలుమార్లు అన్నారట. 10 సంవత్సరాలు ఆమెకు దూరంగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా విడాకులు తీసుకుని విడిపోయారని శ్రీధర్ వెల్లడించారు.